నమో నమః. పరమ పవిత్రమైనటువంటి త్రియా క్షేత్రాలలో ఒక క్షేత్రంగా, శక్తిపీఠంగా, దత్తపీఠంగా విరాజిల్లుతున్నటువంటి పీఠికాపుర క్షేత్రం, పాలగా క్షేత్రం. ఈ క్షేత్రంలో తరతరాలుగా ఇక్కడ మేము పురోహితం సాగించుకుంటూ బ్రతుకుతున్నామయ్యా. శ్రీ ఉమా కుక్కుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం అది. అయితే గత కొద్ది కాలంగా శాతాన వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వారు గుళ్ళోకి రావడం, కార్యక్రమం చేయించడం జరుగుతుంది. జరిగినప్పుడు మా పురోహిత సంఘం ఆప్ చేసి, ఇది ఆగమ ప్రకారంగా, శైవాగమ ప్రకారంగా జరిగేటటువంటి గుడయ్యా. ఇక్కడ మీ ఆగమ ప్రకారంగా కూడా మీ పూర్వీకులు అంటే శాతాన వైష్ణవులు మా వంశం అయితే ఏ విధంగా అయితే తరతరాలుగా చేస్తున్నారో అలాగే వాళ్ళ వంశీకులు కూడా తరతరాలుగా పారగయ్యని ఆశ్రయించున్నారు. మీ వంశీయులందరూ కూడా పారగయ్య ప్రాంగణంలో ఉన్నటువంటి చెరువు చుట్టూ కార్యక్రమాలు చేయించుకునేటటువంటి వివరం ఉందయ్యా. కావున మీరు కూడా ఆ విధంగా చేయండి, గుడి పవిత్రతను కాపాడండి అని చెప్పేసి విన్నవించుకోవడం జరిగింది వాళ్ళకి. అయితే వాళ్ళు ఈ యొక్క విషయాన్ని ఎక్కువ చేసి మాకు కోర్టు నోటీసులు పంపించడం జరిగింది. ఈ విషయం కొద్ది కాలం సర్దుపడిన తర్వాత మళ్ళీ ఈ రోజు పరమ పవిత్రమైనటువంటి మదర పంచమి, శ్రీ పంచమి ఏమైతే ఉందో ఈ రోజుని మళ్ళీ ఆ శాతాన వైష్ణవులు గుడిలోకి వచ్చి కార్యక్రమం చేయించడం జరిగింది. అయితే గుడి యొక్క పవిత్రతని, గుడి యొక్క ఆగమాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత గుడి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, కార్యనిర్వహణాధికారి, అదేవిధంగా అర్చకులకి చాలా విశేషమైనటువంటి బాధ్యత ఇందులో ఉంటుంది. మా పురోహితులుగా వాళ్ళు వచ్చి టికెట్ ఏ విధంగా తీసుకుంటారో అదే విధంగా మేము కూడా వచ్చి టికెట్ తీసుకుంటాం. కావున మేము కార్యక్రమం చేస్తున్నటువంటి ఆ వైష్ణవునికి మా పురోహిత సంఘం ఏమాత్రం వెళ్ళలేదు. మేము చేసినటువంటి పని ఏమిటంటే ఈ విధంగా జరగడం వల్ల మేము కార్యక్రమాలన్నీ కూడా మా పురోహిత సంఘం ద్వారా జరిగేటటువంటి కార్యక్రమాలు మాత్రమే, దేవస్థానానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మేము వేలు పెట్టలేదు. మా పురోహిత సంఘం ద్వారా జరిగేటటువంటి అక్షరాభ్యాసాలు, అభిషేకాలు, కుంకుమ పూజలు, అదేవిధంగా పిండ ప్రదానాలు, ఈ విధమైన నారాయణ బళ్ళు అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆపు చేయడం జరిగింది. ఇది ఇప్పుడే కాదండి, ఈ సమస్య కొలుపు వచ్చేటంత వరకు కూడా మా పురోహిత సంఘం ద్వారా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ గుళ్ళో జరగవు. కావున భక్తులందరూ కూడా గమనించవలసింది. అంటే ఈ యొక్క విషయం తెలియక ఈ యొక్క కార్యక్రమం గురించి వచ్చి చాలా మంది భక్తులు ఇక్కడ ఇబ్బంది పడడం జరిగింది. ఇబ్బంది పడినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు యువ గారిని కలిస్తే ఈ విషయంలో నాకు సంబంధం లేదు, పురోహిత సంఘంతో చూసుకోండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కావున ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ శైవాగమం, అదేవిధంగా వైష్ణవాగమం ఈ విషయంలో ఈ గుడికి సంబంధించినటువంటి అర్చకులు, కార్యనిర్వహణాధికారి, పండితులు ఎవరైతే ఉన్నారో మా పురోహిత సంఘంతో కూర్చొని మాట్లాడి వివరాన్ని తెలిసి మాకు ఒక విషయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఆ విషయం తెలిసేంత వరకు కూడా ఏ విధమైనటువంటి పురోహిత సంఘానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ పాలగా క్షేత్రంలో జరగవని భక్తులకి అందరికీ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, అయ్యా ఇక్కడ మాకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నామయ్యా ఇక్కడ మేము. అయ్యా దయచేసి మా యొక్క పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వారు నియమించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి మా యొక్క కష్టాన్ని పరిశీలించి, ఈ విషయమే కాదు అనేకమైనటువంటి బాధలు ఇంకా ఈ గుడిలో చాలా ఉన్నాయండి, దయచేసి ఈ యొక్క విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా వారికి మాకు సానుకూలంగా ఉండేటువంటి అంశాన్ని వివరించవలసిందిగా, తెలియజేయవలసిందిగా, తద్వారా ఈ విధమైనటువంటి గోళ లేకుండా ఈ యొక్క విషయాన్ని ముందరకు తీసుకువలసిందిగా అధికారులందరినీ కోరుకుంటున్నామయ్యా. నమః శివాయ.